మీ తోటి ప్రాణి సాటి మనిషి మరణించేందుకు నిజంగానే దుఃఖిస్తూ వెళ్ళండి. అతని మరణం మీకు ఇచ్చి దుఃఖాన్ని కూడా తగ్గించలేదా? అయితే వినండి, ఆ 25 లక్షలు ఒక్క పైసా కూడా మీకు రాదు. అది తెలుసునైనా నిజంగానే దుఃఖిస్తూ వెళ్ళండి. ఎందుకంటే అతను గోపాలం కాదు కాబట్టి. కాదు, ఆ గోపాలాన్ని నేను, ఆ బ్యాగు నాది, ఆ ఉత్తరం కూడా నేను రాసి పెట్టుకున్నదే. చెప్పనిచ్చారా నన్ను? చెప్తుంటే చెప్పలేవలేదు. అయినా 25 లక్షలు వస్తాయని కానీ మీ ముఖాల్లో వచ్చిన మార్పుని చూసి ఇది ఎంత దాకా వస్తుందని ఇప్పటిదాకా ఊరుకున్నాను. ఏ మీకు డబ్బుంటే వ్యామోహం లేదన్నాడు? అతను కూడా అంత్యక్రియలు చేయండి. గంధపు చెక్కలతో అవసరం లేదండి, మామూలు చెక్కలతో కాల్చిన శవం కాలుతుంది. బ్రతికుండగా పెట్టడమో ఎట్లాగో పెట్టం. అతను మరణించాడు కనుక అంత్యక్రియలు చేయకపోతే శవం కుళ్ళి కంపు కొడుతుంది. ఆ కంపు శవాన్ని కాదండి, ఇలాగే మనకెందుకు లేని తప్పించిపోయే మనలాంటి వారి కాదు, మీలాంటి వారి.